హాయ్, వెల్కమ్ టు ఇష్టమైన వంట ఛానల్. ఇది డే టూ కూడా వచ్చేసి నేను యాపిల్, జామకాయ అండ్ దానిమ్మకాయలే తీసుకుంటున్నాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువ. ఈ 3 ఫ్రూట్సే ఉన్నాయి, ఇంకా ఇంట్లో ఏం లేవు. అందుకనేసి జస్ట్ ఈ 3 ఫ్రూట్సే తీసేసుకుంటున్నాను. యాపిల్, జామకాయ అండ్ పొమోగ్రానైట్ ఆల్రెడీ ఇచ్చేసాను. హాఫ్ ఒకళ్ళు తినేశారు. అండ్ ఇప్పుడు ఇంకొక మిగతా పోర్షన్ నేను కంప్లీట్ చేస్తున్నాను. మీకు ఆకలిగా అట్లా అనిపిస్తే మాత్రము ఏం చేయాలంటే ఖర్జూర పండు, లైక్ డ్రై నట్స్ ఉంటాయి కదా, ఎక్కువ క్వాంటిటీలో కాదు, జస్ట్ 1-2 అలా తీసుకొని కొంచెం ఆపుకోవడానికి ట్రై చేయాలి. బట్ ఈ పోర్షన్ ఇలా తీసుకుంటే మాత్రం మీరు ఇంతవరకే ఉంటే మాత్రం మీకు తొందరగా ఫ్యాట్ కట్ అవుతుంది. సో ఇప్పుడైతే ఈ నా డే 2 మార్నింగ్ అయితే ఈ ఫ్రూట్సే ఇలా చిన్న చిన్న పోర్షన్స్ లాగా కట్ చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే తొందరగా తినబుద్ధి అవుతుంది మీకు. అండ్ విసుగు కూడా అనిపించదు. సో మీరు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోండి. సో ఇలా కట్ చేసి పెట్టుకున్నారనుకో ఏమవుతుందంటే తొందరగా మంచిగా చ్యూయింగ్కి కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది. అండ్ చ్యూయింగ్ కూడా తొందరగా అవుతుంది. సో మీరు మాత్రం నేను ఓన్లీ జామకాయ, యాపిల్ అండ్ దానిమ్మకాయ ఇవ్వాలి. మీరు వరస్ట్ కేసులో కూడా డైట్ని ఆపకుండా ఏమి ఉంటే అవి, ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఎక్కువ క్వాంటిటీ తినడానికి ట్రై చేయండి. సో ఇలా మిక్సప్ చేసేసుకొని తినేసారనుకోండి, మంచి ఎనర్జీ ఉంటుంది అండ్ ప్రోటీన్స్ అందుతాయి. మీకు మాత్రం నిజంగా కంపల్సరీ ఫ్యాట్ మాత్రం బర్న్ అవుతుంది. సో మీరు కంపల్సరీ చూస్ చేసుకొని ఫ్రూట్స్ మాత్రం డైలీ ఒకసారి తీసుకోవడానికి ట్రై చేయండి. యాక్చువల్గా నేను డే 1 నైట్ డిన్నర్ కూడా మేము ఇదే తీసుకున్నాము. ఒకవేళ స్కిప్ చేస్తే స్కిప్ చేయండి, లేకపోతే ఫ్రూట్స్ తీసుకుంటే తీసుకోండి. లేదు అంటే మధ్యాహ్నం లంచ్కి నేను వన్ చపాతీ అండ్ టమాటా కర్రీ చేశాను కదా, అదే కొంచెం పోర్షన్ ఉంచుకొని మీరు జస్ట్ హాఫ్ చపాతీ అలా అన్నా తినచ్చు. కానీ ఏదో ఒక రకంగా మాత్రం స్కిప్ చేయకుండా ఫ్రూట్ ఆల్రెడీ మీరు చేసింది. ఇదేంటంటే జస్ట్ ఒక మిడిల్ క్లాస్ వెయిట్ లాస్ గురించి అన్నట్టు ఉన్న దాంట్లోనే ఎలా అనేది చెప్తున్నాను. సో మీరు ఫాలో అయ్యి మీరు కూడా అలా చేసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువనే ఉంటాయి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.